హాయ్ ఫ్రెండ్స్, ఇదైతే మనకి సిఎస్ఐఆర్ యూజీసీ నెట్ జూన్ 2025కి సంబంధించినటువంటి అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్ అయితే మనకి యాక్టివ్ అయితే అయిందనమాట. దీనికి సంబంధించి మనకి 3rd జూన్ 2025 ఈజ్ స్టార్టింగ్ డేట్. ఇంకా 23rd జూన్ 2025 11:59 PM అయితే అయిపోతుంది ఫ్రెండ్స్. ఇంకా దీనికి సంబంధించి ఫీజు పే చేసుకునే దానికి లాస్ట్ డేట్ వచ్చేసరికి 24th జూన్ అనమాట. 2025 మిడ్నైట్ దాకా అయితే మనకి అవకాశం అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఇంకా అప్లికేషన్ ఫీజుకి సంబంధించి జనరల్ క్యాండిడేట్స్కి సంబంధించి 1150 రూపీస్ అనమాట. ఇంకా ఈడబ్ల్యూఎస్ ఓబీసీ ఎన్సిఎల్ వాళ్ళకి 600 రూపీస్. ఇంకా అదర్స్ ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి ఒక 325 రూపీస్ అయితే మనం ఆన్లైన్లో పే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ అప్లికేషన్కి సంబంధించి మనకి అప్లికేషన్ ఫామ్లో ఏదైనా మిస్టేక్స్ ఉంటే కనుక మనకి కరెక్ట్ చేసుకునే దానికి 2 days టైం అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. 25th అలాగే 26th జూన్ 2025 అయితే మనం లాగిన్ అయిపోయి దాని ఏదైనా కరెక్షన్స్ ఉంటే చేసుకోవచ్చు అనమాట. ఇంకా డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఏదైతే ఉందో జూలై 26, 27, 28, 2025 అయితే మనకి టెంటేటివ్గా కండక్ట్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయన్నమాట అక్రాస్ ఇండియా ఫ్రెండ్స్. మనకి సిఎస్ఐఆర్ యూజీసీ నెట్ ఏదైతే ఉందో మనకి కెమికల్ సైన్సెస్, అలాగే ఎర్త్, అలాగే మనకి అట్మాస్ఫియరిక్, ఓషన్ అండ్ ప్లానెటరీ సైన్సెస్, లైఫ్ సైన్సెస్, మ్యాథమెటికల్ సైన్సెస్, ఫిజికల్ సైన్సెస్ వీటిల్లో అయితే మనకి ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది అనమాట ఫ్రెండ్స్. ఇంకా దీనికి సంబంధించి ఏజ్ లిమిట్ జేఆర్ఎఫ్ ఏదైతే ఉందో మనకి జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్కి సంబంధించి 30 years అనమాట. 1st జూలై 2025కి ఫ్రెండ్స్. అలాగే 5 years రిలాక్సేషన్ అయితే మనకి ఎలిజిబుల్ అయితే అవుతారనమాట. ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూ వీళ్ళందరికీ కూడా 5 years జేఆర్ఎఫ్కి అయితే మీకు ఏజ్ రిలాక్సేషన్ అయితే వస్తుంది అనమాట. అలాగే అసిస్టెంట్ ప్రొఫెసర్ కానీ ఇంకా అడ్మిషన్ టు పిహెచ్డి కానీ మనకి ఏజ్ లిమిట్ అనేది ఉండదన్నమాట ఫ్రెండ్స్. ఇంకా అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్కి సంబంధించి ఇదైతే మనకి అఫీషియల్ లింక్ అనమాట. CSIRnet.nta.ac.in అనమాట. ఇక్కడ ఫ్రెండ్స్ ఇక్కడ మన అప్లికేషన్ నెంబర్, పాస్వర్డ్ క్యాప్చర్ వచ్చేసి లాగిన్ అప్లికేషన్ ఫామ్ అయితే ఫిల్ అవుట్ చేసుకోవాలి. మీరు గతంలో చేసుకున్నప్పటికీ కూడా ఇక్కడైతే మనం ఫ్రెష్గా అయితే రిజిస్టర్ అయితే అవ్వాలి. అప్పుడు మనకి అప్లికేషన్ నెంబర్ అనేది క్రియేట్ అయితే అవుతుంది. దాని తర్వాత మనం లాగిన్ అయిపోయి అప్లికేషన్ ఫామ్ అయితే ఫిల్ అవుట్ చేయాలి. కాబట్టి అందరికీ కూడా 3 steps అయితే ఉంటాయన్నమాట. మొదట అయితే మనం ఇక్కడ రిజిస్టర్ అయితే అవ్వాలి, ఆన్లైన్ అప్లికేషన్ ఫిల్అప్ చేయాలి, ఫీజు పే చేయాలి ఫ్రెండ్స్. మనకి సిఎస్ఐఆర్ యూజీసీ నెట్ జూన్ 2025 ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు తప్పనిసరిగా ఈ యొక్క ఇన్ఫర్మేషన్ బులెటిన్ ఇక్కడ ఉంటుంది అనమాట. దాన్ని డౌన్లోడ్ చేసుకొని యూ మస్ట్ గో త్రూ దిస్ అడ్వర్టైజ్మెంట్ ఇన్ఫర్మేషన్ అనమాట. సో బిఫోర్ అప్లయింగ్ ఇక్కడికి వచ్చేసరికి మనకి జనరల్ క్యాండిడేట్స్కి ఫీజు, అలాగే ఇవన్నీ ఫీజు డీటెయిల్స్ ఉన్నాయి. దాంతోపాటు ఇక్కడ మనం ఒక ఫోటోగ్రాఫ్ అయితే అప్లోడ్ అయితే చేసుకోవాలన్నమాట. అలాగే సిగ్నేచర్ అప్లోడ్ చేసుకోవాలి. ఫోటోగ్రాఫ్ వచ్చేసరికి 10 to 200 KB వరకు జేపీజీ అలౌ చేస్తారు. ఇంకా సిగ్నేచరు 4 to 30 KB వరకు. ఇంకా కూడాను అదర్ సర్టిఫికేట్స్ ఏదైతే ఉన్నాయో 10 to 300 KB వరకు మనం అలౌ చేస్తాం. ఇవన్నీ మనం రెడీ అయితే చేసుకోవాలన్నమాట అప్లై చేసే ముందు ఫ్రెండ్స్. ఇవన్నీ మనం చదువుకున్న తర్వాత ఇక్కడ మనం పాస్వర్డ్ ఎలా క్రియేట్ చేసుకోవాలి అన్ని డీటెయిల్స్ అయితే ఉన్నాయన్నమాట. సో అన్నీ చదువుకున్నామని టిక్ ఆన్ చేయాలి. క్లిక్ హియర్ టు ప్రొసీడ్ అనాలి ఫ్రెండ్స్. మనం ప్రొసీడ్ అంటే ఇలాగైతే వస్తుంది అనమాట. ఇక్కడ మనకి లాగిన్కి వేరియస్ ఆప్షన్స్ అయితే ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఫస్ట్ ఆప్షన్ ఏంటంటే ఐ హ్యావ్ ఆధార్ నెంబర్ అండ్ ఐ విష్ టు మీకు కనుక ఆధార్ కార్డు కనుక నెంబర్ ఉంటే దీని మీద క్లిక్ చేసి ఆధార్ కార్డు నెంబర్ ఇచ్చి మీరు ఓటీపీ వెరిఫై చేయొచ్చు. లేదు మీకు డీజీ లాకర్ అకౌంట్ కనుక ఉంటే దాని ద్వారా కూడాను లాగిన్ అవ్వచ్చు అనమాట. ఇంకా మీకు డీజీ లాకర్ అకౌంట్ లేకపోతే ఇక్కడ నుంచే మీరు క్రియేట్ చేసుకోవడానికి ఒక లింక్ అయితే ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఇంకా కూడా ఏబీసీ ఐడి అంటారు, అది కనుక మీకు ఉన్నా కూడాను లాగిన్ అవ్వచ్చు. అకాడమిక్ బ్యాంక్ ఆఫ్ క్రెడిట్స్ అనమాట. సో ఉంటే కనుక దీని ద్వారా లాగిన్ అవ్వచ్చు. ఇక్కడ ఆప్షన్ ఉందని దీని మీద క్లిక్ అయితే చేసుకోవచ్చు. లేదంటే కనుక ఇక్కడ మీకు క్రియేట్ చేసుకోవాలి అనుకుంటే ఏబీసీ ఐడి అది కూడా ఒక ఆప్షన్ అయితే ఉందన్నమాట. ఇంకా కూడాను ఇండియన్ పాస్పోర్ట్ ద్వారా కూడా అవ్వచ్చు. ఇంకా పాన్ కార్డు ద్వారా కూడా మీరు లాగిన్ అవ్వచ్చు అనమాట. ఇంకా నాన్ ఇండియన్ పాస్పోర్ట్ ఉంటుంది, వాళ్ళు కూడా దాని ద్వారా కూడా అవ్వచ్చు అనమాట. ఇవి కాకుండా మనకి అదర్ గవర్నమెంట్ అకాడమిక్ స్కూల్ ఆర్ కాలేజ్ ఐడెంటిటీ ప్రూఫ్ ద్వారా కూడా అవ్వచ్చు అనమాట. ఏదో ఒక ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని సపోజ్ మీరు కనుక ఆధార్ కార్డు ఇస్తే మిమ్మల్ని ఆధార్ కార్డు నెంబర్ అడుగుతుంది, ఇస్తే జనరేట్ ఓటీపీ అంటే ఓటీపీ చేస్తే సరిపోతుంది అనమాట. మీరు లాగిన్ అయితే అయిపోవచ్చు.
ఫ్రెండ్స్ ఇదైతే మనకి పర్సనల్ డీటెయిల్స్ ట్యాబ్ అనమాట. ఇక్కడ క్యాండిడేట్ నేమ్ ఎంటర్ చేయాలి. ఇక్కడ టూల్ టిప్ అనేది మనకు వస్తుంది అనమాట. 10th క్లాస్ మెమోస్ ప్రకారం సర్టిఫికెట్ ప్రకారం మీ యొక్క ఫుల్ నేమ్ యాస్టీజ్గా ఎంటర్ చేసుకోవాలి. అలాగే మీ యొక్క ఫాదర్స్ నేమ్ అనమాట యాజ్ పర్ 10th క్లాస్. అలాగే మీ యొక్క మదర్స్ నేమ్ కూడాను యాజ్ పర్ 10th దాని ప్రకారమే ఎంటర్ అయితే చేసుకోవాలన్నమాట. ఫ్రెండ్స్ ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ అనమాట, క్యాలెండర్ ఇచ్చారు. దీని నుంచి కూడా మనం మొదట డే సెలెక్ట్ చేయాలి, మంత్ సెలెక్ట్ చేయాలి, తర్వాత ఇయర్ అనమాట, ఇయర్ కూడా సెలెక్ట్ అయితే చేసుకోవాలి ఈ రకంగా అనమాట. ఇంకా ఈమెయిల్ ఐడి అయితే ఎంటర్ అయితే చేసుకోవాలి, వ్యాలిడ్గా యాక్టివ్గా ఉన్నటువంటిది. ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇక్కడ ఈమెయిల్ ఐడి ఎంటర్ చేయాలి. సెకండ్ టైం కన్ఫర్మ్ అయితే చేయాలి. జెండర్ మీరు మేల్ ఆఫ్ ఫీమేల్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇంకా కూడా మొబైల్ నెంబర్ అనమాట 10 డిజిట్ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి. సెకండ్ టైం కన్ఫర్మ్ చేయాలి. ఇంకా ఆల్టర్నేటివ్ మొబైల్ నెంబర్ ఏదైనా ఉంటే ఎంటర్ చేసుకోవచ్చు, లేదంటే ఆప్షన్ అనమాట. స్టార్ మార్క్ అనేది లేదు కాబట్టి. ఇంకా ఐడెంటిటీ కార్డ్ అనమాట. సో ఇక్కడ మనకి బ్యాంక్ పాస్బుక్ విత్ ఫోటోగ్రాఫ్ అలౌ చేస్తారు. డ్రైవింగ్ లైసెన్స్, అలాగే ఓటర్ ఐడి, అలాగే ఇంకా అదర్ వ్యాలిడ్ గవర్నమెంట్ ఐడెంటిటీ విత్ ఫోటోగ్రాఫ్ ఉన్నది ఏదైనా తీసుకోవచ్చు. పాన్ కార్డు ఉంది, పాస్పోర్ట్ ఉంది, రేషన్ కార్డు ఉంది అనమాట. ఏదైనా సరే సెలెక్ట్ చేసుకోవచ్చు. దాని నెంబర్ అయితే మెన్షన్ అయితే చేయాలి, ఐడి నెంబర్ అనమాట, ఐడి కార్డ్ నెంబర్. ఫ్రెండ్స్ ఇక్కడ ప్రెజెంట్ అడ్రస్ అనమాట, డోర్ నెంబర్, ఫ్లాట్ నెంబర్తో సహా కంప్లీట్ అడ్రస్ ఎంటర్ చేసుకోవాలి. ఇక్కడైతే ప్రెమిసెస్ నెంబర్ ఎంటర్ చేసుకోవాలి. అలాగే లొకాలిటీ అనమాట, అంటే స్ట్రీట్ ఇక్కడ ఎంటర్ చేసుకోవచ్చు. తర్వాత లొకాలిటీ అనమాట. ఇంకా ఫ్రెండ్స్ ఇక్కడైతే లొకాలిటీ, ఇక్కడైతే సబ్ లొకాలిటీ అనమాట. స్ట్రీట్ తర్వాత లైన్ అవి ఉంటాయి కాబట్టి మనం ఆప్షన్స్ ఇక్కడ ఈ కాలమ్స్ని ఉపయోగించుకోవచ్చు, ఎలా ఎంటర్ చేసుకోవచ్చు. కంట్రీ ఇండియా సెలెక్ట్ చేసుకోవాలి మీ అడ్రస్లో నుంచి. అలాగే స్టేట్ సెలెక్ట్ చేసుకోవాలి. డిస్ట్రిక్ట్ అనమాట, అన్ని డిస్ట్రిక్ట్స్ అయితే వస్తున్నాయి, కొత్తవి కూడా వస్తున్నాయి అనమాట, ఎంటర్ చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. పిన్ కోడ్ ఎంటర్ చేయాలి, మీ యొక్క పిన్ కోడ్ అనమాట. ఇంకా పర్మనెంట్ అడ్రస్ కూడా సేమ్ అయితే టిక్ ఆన్ చేస్తే సరిపోతుంది. ఫ్రెండ్స్ ఇక్కడ ఒక పాస్వర్డ్ క్రియేట్ చేసుకోవాలన్నమాట లాగిన్ పర్పస్ కోసం. అదైతే మనకు ఒక 8 నుంచి 13 క్యారెక్టర్, అంటే 8 to 13 క్యారెక్టర్స్ మధ్య అయితే ఉండాలి. ఒక అప్పర్ కేసు, లోయర్ కేసు, నెంబర్, స్పెషల్ క్యారెక్టర్, ఇలా కాంబినేషన్ ఆఫ్ ఆల్ఫా న్యూమరిక్స్ విత్ స్పెషల్ క్యారెక్టర్స్ క్రియేట్ చేయాలి. కన్ఫర్మ్ చేయాలి. ఇక్కడ సెకండ్ టైము మనం ఒక చోట నోట్ చేసుకొని పెట్టుకోవాలన్నమాట లాగిన్ పర్పస్ కోసము. ఇంకా సెక్యూరిటీ క్వశ్చన్ అనమాట, ఏదో ఒకటి మనం ఇక్కడ ఆన్సర్ మనమే చేసుకొని ఇక్కడ మనం నోట్ చేసుకొని పెట్టుకోవాలి. తర్వాత ఎప్పుడైనా మీకు పాస్వర్డ్ ఫర్గాట్ అయితే ఈ యొక్క క్వశ్చన్ అడుగుతుంది అనమాట. మనం సరిగ్గా ఆన్సర్ చేస్తే న్యూ పాస్వర్డ్ సెట్ చేసుకునే దానికి మనకి అవకాశం అయితే వస్తుంది. సో అది మనం నోట్ చేసుకొని పెట్టుకోవాలి. క్యాప్చా ఎంటర్ చేయాలి, సబ్మిట్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్ మనకి నెక్స్ట్ ఇక్కడ రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ ప్రివ్యూ కనపడుతుంది అనమాట, అన్నీ చెక్ చేసుకోవాలి. సపోజ్ మీ నేమ్ చెక్ చేసుకోవాలి, యాజ్ పర్ 10th క్లాస్ ఉంటే టిక్ ఆన్ చేయాలి. అలాగే మీ ఫాదర్స్ నేమ్, మదర్స్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, అలాగే మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి, జెండర్, ఇవన్నీ కూడా తర్వాత మనకి ఎడిట్ ఆప్షన్ ఉండదు అనమాట. తర్వాత ఇవన్నీ రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ కాబట్టి మనకు అప్లికేషన్ డీటెయిల్స్ అయితే మార్చుకోవచ్చు, 2 days టైం ఇచ్చారు కాబట్టి. ఇవి మాత్రం మారవు అనమాట. సో చెక్ చేసుకోవడం కోసం మనకి ఇక్కడ ప్రాంప్ట్ అయితే ఇస్తున్నారనమాట. అన్నీ పర్ఫెక్ట్గా చెక్ చేసుకొని టిక్ ఆన్ చేసుకొని అన్నీ ప్రాపర్గా ఉంటాయి అగ్రీ అనాలి, సబ్మిట్ అయితే చేసుకోవాలి. లేదా ఏదైనా మీకు ఎడిటింగ్ ఏదైనా కావాలి అనుకుంటే మోడిఫికేషన్స్ ఇక్కడ ఒక రెడ్ బటన్ ఉందన్నమాట, ఎడిట్ రిజిస్ట్రేషన్ అని. దీని మీద క్లిక్ చేసి కరెక్ట్గా మా అన్ని కూడాను ఎడిట్ చేసుకొని టిక్ ఆన్ చేసి అగ్రీ అని చెప్పేసి తర్వాత సబ్మిట్ అయ్యి మన ఓటీపీ అనేది వెరిఫై అయితే చేసుకోవాలి. ప్లస్ మనకి ఈమెయిల్కి ఒక ఓటీపీ పంపిస్తారనమాట వీళ్ళు. ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేయాలి. తర్వాత క్యాప్చా ఈ బాక్స్లో ఎంటర్ చేసి మనం వెరిఫై అయితే చేసుకోవాలి. రాకపోతే రీసెంట్ అనొచ్చు. ప్లస్ మనం లాగిన్ అయితే అయ్యామన్నమాట. ఇదైతే డాష్ బోర్డ్ అనమాట. మనకి డాష్ బోర్డ్లో ఉన్న రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిపోయింది, టిక్ ఆన్ వచ్చింది అనమాట. ఇంకా అప్లికేషన్ ఫామ్, ఫీజు పేమెంట్ రిమైనింగ్ ఉన్నాయన్నమాట. సో కిందకి రావాలి, ఇక్కడ కంప్లీట్ అప్లికేషన్ అనాలి. ఫ్రెండ్స్ ఇక్కడ ఫస్ట్ ట్యాబ్ అనమాట, పర్సనల్ డీటెయిల్స్, కాంటాక్ట్ డీటెయిల్స్, క్వాలిఫికేషన్ డీటెయిల్స్, ఎడిషనల్ డీటెయిల్స్, ఎగ్జామినేషన్ సెంటర్ డీటెయిల్స్, డాక్యుమెంట్స్ అప్లోడ్, అలాగే ఫైనల్ సబ్మిట్, అలాగే మొబైల్ వెరిఫై చేయాలి. ఈమెయిల్ చేసాం మనం. ఇంకా లాస్ట్లో అయితే మనం ఇది ఒక మొబైల్ వెరిఫై చేసుకుంటే సరిపోతుంది. ఫస్ట్ ట్యాబ్ అనమాట పర్సనల్ డీటెయిల్స్. ఎన్ని డీటెయిల్స్ ఆటోమేటిక్గా వస్తున్నాయి, ఎందుకంటే మనం అక్కడ ఎంటర్ ఆల్రెడీ చేసాం కాబట్టి. నేషనల్ ఇండియన్ సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఇంకా స్టేట్ ఆఫ్ డొమిసైల్, అంటే మీరు ఏ స్టేట్లో అయితే బోర్న్ అయ్యారో, ఎక్కడైతే స్థిర నివాసం ఉంటుందో, పర్మనెంట్ రెసిడెంట్ అయ్యారో
ఆ స్టేట్ సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. అలాగే కేటగిరీ, మీ కేటగిరీ జనరల్ ఓబీసీనా ఎన్సీఏలా ఏంటి అనేది సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఇక్కడ సెకండ్ టైం కన్ఫర్మ్ చేయాలన్నమాట. ఇక్కడ ఇచ్చింది ఇక్కడే ఇవ్వాలి. అలాగే పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ అయితే ఎస్ పెట్టాలి, లేకపోతే నో అనమాట. ఇంకా మీరు కనుక డయాబెటిక్ అయితే కనుక ఎస్ పెట్టాలి, లేకపోతే నో అనమాట. ఇంకా యాన్యువల్ ఇన్కమ్ అనమాట. యాన్యువల్ ఇన్కమ్ ఆఫ్ యువర్ పేరెంట్స్, మీ యొక్క పేరెంట్స్ అంటే ఫ్యామిలీ ఇన్కమ్ కనుక బిలో 1 lakh అయితే ఫస్ట్ ఆప్షన్ తీసుకోవాలి. ఇక్కడ వేరియస్ రేంజెస్ ఇచ్చారనమాట. మీ యొక్క ఫ్యామిలీ ఇన్కమ్ దాని ప్రకారం సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ తర్వాత క్యాప్చర్ ఎంటర్ చేయాలి, అగ్రీ అనాలి, సేవ్ నెక్స్ట్కి అయితే వెళ్ళొచ్చు. ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇక్కడ మనకి అడ్రస్ డీటెయిల్స్ అనమాట అన్ని విజిబుల్ అవుతున్నాయి, మనం చెక్ చేసుకోవచ్చు అనమాట. తర్వాత ఇక్కడ ఈ యొక్క క్యాప్చర్ ఎంటర్ చేసేసి అగ్రీ అనాలి, సేవ్ నెక్స్ట్కి అయితే వెళ్ళొచ్చు. ఫ్రెండ్స్ ఇక్కడ మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ ఎంటర్ చేసుకోవాలి. మీరు యూజీసీ నెట్ ఏదైతే ఉందో సిఎస్ఐఆర్కి సంబంధించి మీరు దేని బేసిస్ మీద అప్లై చేస్తున్నారనేది అడుగుతున్నారనమాట. సపోజ్ మీరు 4 year అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్ అంటే బీఈ బీటెక్ వాటి మీద అప్లై చేస్తున్నారా, లేకపోతే పీజీ అంటే మాస్టర్స్ డిగ్రీ మీద అప్లై చేస్తున్నారా అనేది ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. సపోజ్ నేను మాస్టర్స్ డిగ్రీ అయితే కింద తీసుకోవాలి, లేకపోతే బీఈ బీటెక్ లాంటివి అయితే అది తీసుకోవాలన్నమాట. సపోజ్ దీనికి సంబంధించి మనకి ఎంఎస్సి ఆర్ ఈక్వలెంట్ డిగ్రీ, అలాగే ఇంటిగ్రేటెడ్ బిఎస్ ఎంఎస్ వాళ్ళు, అలాగే బిఎస్ 4 years క్యాండిడేట్స్, అలాగే బీఈ బీటెక్ బీ ఫార్మా ఎంబీబీఎస్ విత్ అట్లీస్ట్ 55% మార్క్స్ ఏదైతే వాళ్ళందరూ కూడా దీనికి ఎలిజిబుల్ అయితే అవుతారు. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి సంబంధించి 50% సరిపోతుంది. మిగతా వాళ్ళకైతే కనుక మినిమం 55% మార్క్స్ అయితే మీకు ఉండాలన్నమాట అప్లై చేసుకునే దానికి. సో మీరు దేని బేసిస్ మీద అప్లై చేస్తున్నారు అనేది ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. మీరు ఇది పాస్ అయ్యారా, లేకపోతే ఇప్పుడు ఎపీర్ అయ్యి ఫైనల్ సెమ్ ఫైనల్ ఇయర్ రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నారు అడుగుతున్నారు. ఈ సంవత్సరం మీరు ఎగ్జామ్స్ రాసి వెయిటింగ్ ఫర్ రిజల్ట్స్ వాళ్ళు కూడా దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో మీరు ఇయర్ ఆఫ్ పాసింగ్ అనమాట అయితే చేసుకోవచ్చు. కోర్సు స్ట్రీమ్ అనమాట, మీరు ఎంఎస్సీనా ఈక్వలెంటా ఏంటా, బిఎస్ ఎంఎస్ఆ ఇంకా ఎంఎస్ పిహెచ్డీనా, ఎంఎస్సీ ఈక్వలెంటా అదర్ సెలెక్ట్ చేసుకోవచ్చు. సపోజ్ మీరు అండర్ గ్రాడ్యుయేట్ ఇస్తే కోర్స్ అనమాట. ఇక్కడ ఎంఎస్సీ ఆనర్స్, బీ ఫార్మా, బీటెక్, బీఈ, బిఎస్ 4 years, బిఎస్ 4 years ఈక్వలెంట్ ఆర్ మోర్, బిఎస్ ఎంఎస్, ఎంబీబీఎస్ వీళ్ళందరూ కూడా ఎలిజిబుల్ అవుతారనమాట. ఇంకా అదర్ ఏమన్నా ఉంటే ఇలా ఇంకొక ఆప్షన్ కూడా ఉందన్నమాట, మీరు సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. పీజీ అయితే ఇది తీసుకోవచ్చు. ఇలాగనమాట పాస్ అయితే పాస్డ్, ఇయర్ ఆఫ్ పాసింగ్ సెలెక్ట్ చేయాలి. అలాగే క్వాలిఫికేషన్ ఎగ్జామ్స్ ఫ్రమ్ ఇండియన్ అవుట్ సైడ్ సెలెక్ట్ చేయాలి. అలాగే క్వాలిఫికేషన్ ఎగ్జామినేషన్ స్టేట్, ఏ స్టేట్లో చదువుకున్నారు, ఇంకా మీరు ఏ యూనివర్సిటీలో చదువుకున్నారు, అలాగే రిజల్ట్ మోడ్ పర్సంటేజ్ సిజిపిఈనా ఎంటర్ అయితే చేసుకో. పర్సంటేజ్ అయితే కనుక ఇక్కడ టోటల్ మార్క్స్ మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి పర్సంటేజ్ ఆటోమేటిక్గా వస్తాయి. సపోజ్ ఇంకా సిజిపిఏ సిస్టమ్ అయితే కనుక మ్యాక్సిమం గ్రేడ్ పాయింట్ ఎంత, మీకు ఎంత పాయింట్స్, మీకు ఎంత గ్రేడ్ పాయింట్స్ వచ్చాయి ఎంటర్ చేయొచ్చు. పర్సంటేజ్ మనం ఇక్కడ డైరెక్ట్గా వేసుకోవచ్చు అనమాట, ఎంటర్ అయితే చేసుకోవచ్చు. డైరెక్ట్ పిహెచ్డి కనుక వెదర్ అడ్మిటెడ్, మీరు పిహెచ్డి అడ్మిట్ అయ్యి ఉంటే ఎస్ పెట్టుకోవచ్చు, లేకపోతే నో అనమాట. ఎస్ పెడితే కనుక ఇక్కడ మీకు అయిపోయినది అవార్డులో ఇంకా పరిచయం ఇప్పుడు అడుగుతున్నారనమాట. సో మెన్షన్ చేయాలి. నో పెడితే అవసరం లేదు, ఇక్కడ మనం ఇది ఎంటర్ చేయాలి. క్యాప్చర్ ఐ అగ్రీ అనాలి, సేవ్ నెక్స్ట్కి అయితే వెళ్ళొచ్చు. ఫ్రెండ్స్ ఇదైతే మనకి రీసెర్చ్ అలాగే ఎక్స్ సర్వీస్ మ్యాన్ డీటెయిల్స్ ట్యాబ్ అనమాట. మీకు రీసెర్చ్కి సంబంధించి ఏదైనా స్పెషలైజేషన్ సబ్జెక్ట్ ఏదైనా ఉంటే ఎంటర్ చేయొచ్చు, లేకపోతే ఆప్షన్లు అనమాట వదిలేయచ్చు, అవసరమైతే లేదనమాట. ఇంకా పీజీ కంప్లీట్ చేసిన తర్వాత మీకు ఏదన్నా రీసెర్చ్ ఎక్స్పీరియన్స్ ఉన్నదా ఉంటే కనుక ఎస్ పెట్టాలి, లేకపోతే నో అనమాట. ఎస్ పెడితే కనుక దానికి సంబంధించినటువంటి రీసెర్చ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఇయర్స్ ఎన్ని సంవత్సరాలు అనేది మెన్షన్ చేయాలి. నో పెడితే అవసరం లేదనమాట. ఇంకా ఎక్స్ సర్వీస్ మ్యాన్ కనుక అయ్యుంటే ఎస్ పెట్టాలి, లేకపోతే నో. ఇంకా మీరు ఎంఫిల్ లేదంటే మాస్టర్స్ డిగ్రీ, మీరు ఎంఫిల్ కనుక ఎస్ అయితే కనుక దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ మెన్షన్ చేయాలి. ఇది కంప్లీట్ అయిపోయిందా, ఈ రోజు ఇప్పుడు చేస్తూ ఉన్నారు పరిచయం, యూనివర్సిటీ నేము, అలాగే ఏ సబ్జెక్ట్లో చేస్తున్నారు, ఇంకా మనకి ఏదైతే స్పెషలైజేషన్ అనేది మెన్షన్ చేయాలన్నమాట. నో పెడితే కనుక మనకి ఇక్కడ పీజీకి అంటే మాస్టర్స్ డిగ్రీకి సంబంధించినటువంటి డీటెయిల్స్ అయితే అడుగుతుంది అనమాట. ఎంఫిల్ లేదంటే మాస్టర్స్ డిగ్రీ అడుగుతుంది. సో మనం ఇక్కడ ఎంఫిల్ నో పెట్టాం కాబట్టి మాస్టర్స్ డిగ్రీ అడుగుతున్నారనమాట, ఎస్ పెట్టాలి కంపల్సరీగా. అలాగే మీకు కంప్లీట్ అయిపోయిందా, లేకపోతే మాస్టర్స్ డిగ్రీ ఇప్పుడు పరిచయం చేస్తున్నారు అడుగుతుంది అనమాట. యూనివర్సిటీ నేమ్ ఎంటర్ చేయాలి. సపోజ్ ఈ విధంగా అనమాట
ఎంటర్ చేయాలి. అలాగే ఇక్కడికి వచ్చేసరికి ఇయర్ ఆఫ్ కంప్లీషన్ అనమాట, పీజీ ఎప్పుడు కంప్లీట్ చేశారో, అలాగే డిపార్ట్మెంట్ అనమాట, అది ఏ సబ్జెక్ట్లో చేస్తారో, ఇంకా కూడా దాంట్లో కూడా ఇంకేదైనా స్పెషలైజేషన్ ఏదైతే ఉంటుందో అది ఎంటర్ అయితే చేసుకోవాలన్నమాట. ప్లస్ ఇంకా నెక్స్ట్కి వచ్చేసి మీకు కనుక మైనారిటీ కమ్యూనిటీ స్టేటస్ కనుక ఉంటే ఎస్ పెట్టుకోవచ్చు. ఇక్కడ హిందూ కాకుండా అదర్ వాళ్ళందరూ కూడా ఎస్ పెట్టుకోవాలి, హిందూ మాత్రం ఇక్కడ నో పెట్టాలన్నమాట. క్యాప్చర్ ఎంటర్ చేయాలి, సేవ్ నెక్స్ట్కి అయితే వెళ్ళొచ్చు. ఫ్రెండ్స్ ఈ ట్యాబ్లో మనం ఏం చేయాలంటే అప్లైడ్ ఫర్ అనేది సెలెక్ట్ అయితే చేసుకోవాలి. మీరు కనుక మాస్టర్స్ అంటే పీజీ మీద కనుక మీరు సిఎస్ఐఆర్ యూజీసీ నెట్ బేస్ అయితే కనుక సపోజ్ మీరు ఏది సెలెక్ట్ చేసుకున్నా ఈ 3 కూడా మీకు సెలెక్ట్ అయిపోతాయి ఆటోమేటిక్గా. అసిస్టెంట్ ప్రొఫెసర్, జేఆర్ఎఫ్, పిహెచ్డి ఓన్లీ. సపోజ్ మీరు అండర్ గ్రాడ్యుయేట్ 4 years కోర్స్ మీద కనుక బీఈ బీటెక్ లాంటి వాటి మీద కనుక అప్లై చేస్తూ ఉంటే మీకైతే ఇక జేఆర్ఎఫ్, పిహెచ్డి అడ్మిషన్కి మాత్రం మీకు అలో చేస్తుంది అనమాట. మిగతావైతే ఇదైతే ఉండదు. అసిస్టెంట్ ప్రొఫెసర్కి మనకి పీజీ అయితే కావాలి. సో నేనైతే మాస్టర్స్ డిగ్రీ మీద ఇది నేను అప్లై చేస్తున్నాను కాబట్టి ఏదో ఒకటి టిక్ చేస్తే 3 కూడా ఆటోమేటిక్గా మనకి సెలెక్ట్ అవుతాయి అనమాట. 3టికి మనకి ఎలిజిబిలిటీ అయితే ఉంటుంది. ఇంకా ఎగ్జామినేషన్ మీడియం అనమాట, సిఎస్ఐఆర్ యూజీసీ నెట్ హిందీనా ఇంగ్లీషా. ఇంకా కూడా సబ్జెక్ట్స్ అనమాట మనకి 5 మాత్రమే ఉంటాయి. కెమికల్ సైన్సెస్, ఎర్త్ అట్మాస్ఫిరిక్, ఓషన్ అండ్ ప్లానెటరీ సైన్సెస్, లైఫ్ సైన్సెస్, మ్యాథమెటికల్ సైన్సెస్, ఫిజికల్ సైన్సెస్ అనమాట. సెలెక్ట్ అయితే చేసుకోవాలి ఈ విధంగా అనమాట. ఇంకా కూడా వాటిల్లో ఏదైనా స్పెషలైజేషన్ ఏదైనా ఉంటే బయోకెమిస్ట్రీనా, ఇంకా బయోడైవర్సిటీ అండ్ టాక్సానమీనా అలాగనమాట. బోటనీ, జెనెటిక్స్, మైక్రోబయాలజీ మీ యొక్క సబ్జెక్టుని బట్టి అవి వస్తాయి. సపోజ్ మన కెమికల్ తీసుకుంటే మనకి ఎనలిటికల్ కెమిస్ట్రీ, ఆర్గానిక్, ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ అవన్నీ దాని కిందకే వస్తాయి అన్నమాట. ఇంకా ఎర్త్ వాటి కిందకి వస్తే కనుక ఇక్కడ జియాలజీనా, జియోఫిజిక్సా, మెట్రాలజీనా, ఓషనోగ్రఫీనా ఇవి అలా వస్తాయి అన్నమాట. అలాగే మనకి మ్యాథమెటిక్స్ తీసుకుంటే ప్యూర్ మ్యాథమెటిక్స్, అప్లైడ్ మ్యాథమెటిక్స్ వస్తాయి. ఫిజికల్ సైన్స్కి వచ్చేసరికి వేరియస్ ఆప్షన్స్ అయితే వస్తాయి అండి. క్లాసికల్ డైనమిక్స్ ఇవన్నీ కూడా వస్తాయి. ఎలక్ట్రానిక్స్, ఇంకా కూడాను ఎలక్ట్రోమాగ్నెటిక్స్ ఇవన్నీ కూడా, అటమిక్ అండ్ మాలిక్యులర్ ఫిజిక్స్, క్వాంటమ్ ఫిజిక్స్ ఇవన్నీ కూడా ఫిజికల్ సైన్సెస్ కిందకైతే వస్తాయి. వీళ్ళందరూ కూడా దీనికి ఎలిజిబుల్ అయితే అవుతారు మీ యొక్క సబ్జెక్టుని బట్టి. సపోజ్ ఇలాగైతే సబ్జెక్టుని బట్టి బయోకెమిస్ట్రీనా, ఫిజియాలజీనా ఏంటి అనేది మీరు సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. కిందకైతే రావాలన్నమాట. ఇంకా చాయిస్ ఆఫ్ ఎగ్జామినేషన్ స్టేట్, సపోజ్ మీరు ఆంధ్రప్రదేశ్ సెలెక్ట్ చేసుకుంటే మీకు దాదాపు అన్ని డిస్ట్రిక్ట్స్లో చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి. అనంతపురం, భీమవరం, చీరాల, చిత్తూరు, ఏలూరు, గుంటూరు, కడప, కాకినాడ, కర్నూలు, నరసరావుపేట, నెల్లూరు, ఒంగోలు, ప్రొద్దుటూరు, రాజమండ్రి, శ్రీకాకుళం, ఇంకా కూడా సూరంపల్లెం అనమాట, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం అయితే వచ్చాయి అనమాట. సపోజ్ మీరు కనుక ఇక్కడ తెలంగాణ స్టేట్ కనుక ఇస్తే మీకు హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్నగర్, నల్గొండ, వరంగల్ ఇలా వస్తాయి అనమాట. మీరు సెలెక్ట్ అయితే చేసుకోవాలి. మీకు ఇలాగ మనకి ఆప్షన్స్ 4 ఇచ్చారనమాట. 4లో మీకు కావాల్సినటువంటి ఆప్షన్స్ మీరు సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా ఫ్రెండ్స్ ఈ విధంగా మీరు సెలెక్ట్ అయితే చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ మనకి ఫాదర్స్ గార్డియన్ అంటే మీ యొక్క ఫాదర్ యొక్క క్వాలిఫికేషన్ అడుగుతున్నారు అమ్మా. గ్రాడ్యుయేటా, మెట్రికులేటా, ఇల్లిటరేటా అడుగుతున్నారు. ఇంకా మీ ఫాదర్ యొక్క ఆక్యుపేషన్ అనమాట, అగ్రికల్చరలా, ఫార్మరా ఏంటి అనేది సెలెక్ట్ అయితే చేసుకోవాలి ఏదో ఒకటి. అలాగే మీ మదర్కి సంబంధించి కూడా ఇక్కడ ఏది అప్లికబుల్ కాకపోతే నాట్ అప్లికబుల్ తీసుకోవచ్చు, ప్రాబ్లం అయితే ఏం లేదనమాట. ఇక్కడ కూడా నాట్ అప్లికబుల్ ఉంటుంది. కాలమ్స్ అన్నీ కూడా కంపల్సరీ ఫిల్అవుట్ చేయాలి కాబట్టి ఏదో ఒకటి మీరు సెలెక్ట్ అయితే చేయాలన్నమాట. రీజనబుల్గా ఉన్నది, తర్వాత రిలేటివ్గా ఉన్నది అగ్రీ అనాలి. సేవ్ నెక్స్ట్ అయితే ఎంటర్ చేయాలి. ఫ్రెండ్స్ ఇక్కడ ఫోటోగ్రాఫ్ అప్లోడ్ చేసుకోవాలి. 10 to 200 KB వరకు జేపీజీ ఫార్మాట్ అలౌ చేస్తారు. బ్రౌజర్ నుండి 5 సెలెక్ట్ చేయాలన్నమాట. ఇక్కడికి వస్తుంది. సిగ్నేచర్ కూడాను 4 to 30 KB మధ్య. ఇంకా కేటగిరీ సర్టిఫికేట్ SC ST OBC NCL PWD క్యాండిడేట్స్ వీళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క కేటగిరీ సర్టిఫికేట్ అప్లోడ్ చేసుకోవాలి. ఫ్రెండ్స్ మనం అన్నీ అప్లోడ్ చేసిన తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ అనే బటన్ ఆటోమేటిక్గా వచ్చింది. దీని మీద క్లిక్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్ మనకి నెక్స్ట్ ఇలా అయితే వచ్చిందనమాట. ఇక్కడ ప్లీజ్ రివ్యూ ద ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్ అని వచ్చింది. మనం ఇవన్నీ చెక్ చేసుకోవాలి. ఇప్పటివరకు మనం ఎంటర్ చేసిన డీటెయిల్స్ అన్నీ కూడా
కాలం వైజ్ అన్నీ ప్రాపర్గా ఉన్నాయా లేదు చెక్ చేసుకోవాలి. తర్వాత అయితే ఇక్కడ మన మొబైల్ నెంబర్ అయితే వెరిఫై చేసుకోవాలి. దానికోసం దీని మీద క్లిక్ అయితే చేయాలన్నమాట. ఫ్రెండ్స్ ఇక్కడ మొబైల్ నెంబర్ కనబడుతుంది, క్యాప్చా ఎంటర్ చేసి సెండ్ ఓటీపీ అంటే ఓటీపీ వస్తుంది. ఫ్రెండ్స్ ఆ ఓటీపీ బాక్స్లో ఎంటర్ చేయాలి. తర్వాత ఈ క్యాప్చా ఈ బాక్స్లో ఎంటర్ చేసేసి వెరిఫై అయితే చేసుకోవాలి. ఒకవేళ కనుక మీకు రాకపోతే కనుక రీసెంట్ ఓటీపీ అంటే మీకు ఓటీపీ అయితే వస్తుంది. అప్పుడు దానిని మీరు ఎంటర్ అయితే చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ఫ్రెండ్స్ మనకి నెక్స్ట్ ఇలా అయితే వచ్చిందంటే ఇక్కడ సబ్మిట్ బటన్ వచ్చింది ఆటోమేటిక్గా. దీని మీద క్లిక్ చేసి మీరు సబ్మిట్ అయితే చేసుకోవాలి. దానికన్నా ముందు మీరు ఏదైనా మోడిఫికేషన్స్ ఉంటే కనుక పైన మనకి ట్యాబ్స్ ఉన్నాయన్నమాట, ఇందాక చూపించినట్టుగా పర్సనల్ డీటెయిల్స్, ఎడ్యుకేషన్, క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అవన్నీ దాని మీద క్లిక్ చేసి ఆ యొక్క డీటెయిల్స్ అయితే మీరు మోడిఫై అయితే చేసుకోవచ్చు. అన్నీ ప్రాపర్గా ఉన్నప్పుడు మాత్రమే మీరు సబ్మిట్ అయితే చేసుకోవాలన్నమాట. ఫ్రెండ్స్ మన నెక్స్ట్ ఇలా అయితే వచ్చిందనమాట. ఇక్కడ మీ నేము, మదర్స్ నేమ్, మొబైల్ నెంబరు, కోర్సు, డేట్ ఆఫ్ బర్త్, జెండర్, ఈమెయిల్ ఐడి, సబ్జెక్ట్ ఇవన్నీ కూడా జాగ్రత్తగా మీరు చెక్ చేసుకుని అన్నీ ప్రాపర్గా ఉంటే అగ్రీ అనాలి. అప్పుడు మాత్రం ఫైనల్ సబ్మిట్ అయితే మీరు చేసుకోవాలన్నమాట. ఎవరైతే ఫైనల్ సబ్మిట్ చేస్తారో వాళ్ళకి మాత్రం 3 days ఆ యొక్క మోడిఫికేషన్స్కి విండో అయితే వస్తుంది. అప్పుడైతే మీరు అప్లికేషన్ ఫామ్లో ఏదైనా మిస్టేక్స్ ఉంటే కరెక్షన్ అయితే చేసుకోవచ్చు అనమాట. మనకి లాస్ట్ స్టెప్ అనమాట. ఇక్కడ మనకి ఫీజు అయితే పే చేసుకోవాలి. నేను ఇక్కడ రిజర్వ్డ్ కేటగిరీ ఇచ్చి నాకు 325 రూపీస్ అయితే వచ్చిందనమాట. ఇంకా ఈడబ్ల్యూఎస్, ఓబీసీ వాళ్ళకి 600, మిగతా వాళ్ళకైతే మనకి 1100 రూపీస్ అయితే ఫీజు వస్తుంది. వాళ్ళైతే కట్టుకోవాలన్నమాట. పే నవ్ అనాలి. ఇక్కడ 2 గేట్వేస్ అయితే వస్తున్నాయి, ఎస్బీఐ, ఐసిఐసిఐ అనమాట. దాని మీద క్లిక్ చేసి మీరు ఫీజు అయితే పే చేసుకోవాలన్నమాట. ఇక్కడ ఎస్పీ నెట్ బ్యాంకింగ్ ఉంటే ఇది తీసుకోవాలి, 0 చార్జెస్. ఇంకా అదర్ బ్యాంక్ నెట్ బ్యాంకింగ్ అయితే కింద తీసుకోవాలి, దీనికి 6 రూపీస్ అయితే చార్జెస్ పడతాయి. ఇంకా డెబిట్ కార్డ్స్ ఏదైనా ఉంటే అదర్ బ్యాంక్ ఎస్బీఐ కాకుండా 0 చార్జెస్ అనమాట. ఇంకా క్రెడిట్ కార్డ్స్ అయితే ఒక 12 రూపీస్ పడుతుంది అనమాట. ఇంకా యూపీఐ అంటే కనుక 0 చార్జెస్తో మీరు ఫీజు అయితే పే చేసుకోవచ్చు. ఇలాగే మీరు ఏదో ఒక ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని ఫీజు అయితే పే చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. తర్వాత మీరు లాగిన్ అయిపోయి అప్లికేషన్ ఫామ్ అయితే ప్రింట్ అయితే తీసుకోవచ్చు.